డియర్ యూనివర్స్. ఇది కేవలం యూట్యూబ్ ఛానల్ మాత్రమే కాదు. ఈ ఛానల్లోని వీడియోస్ని చూసే ప్రతి ఒక్క పర్సన్కి ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేయాలన్నది నా ఉద్దేశం. నిజమైన ప్రపంచం అంటే ఏంటో తెలుసా? ఒకసారి పరుగులు తీస్తున్న ఈ జీవితాన్ని ఆపి రాత్రి పడుకునే ముందు ఆకాశంలోకి ఒకసారి చూడండి. చుట్టూ ఏం కనిపిస్తుంది? చాలా విశాలంగా ఉన్న ఆకాశంలో మెరుస్తూ ఉన్న నక్షత్రాలు చూడటానికి ఎంతో అందంగా కనిపిస్తున్నాయి కదా. ఈ అనంత విశ్వంలో మన భూమి గోరంత. అందులో మన దేశం, మన రాష్ట్రం, మన ఊరు, మన ఇల్లు ఇంకా ఎంత చిన్నవో మీరే ఆలోచించండి. మనుషులం అనే మనం ఏదో ఒకరోజు చనిపోవాల్సిందే. మరణం అనేది ఎవరికి ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరు ఊహించలేరు. ఈ వీడియో చూస్తున్న ప్రతి వ్యక్తి వయసు ఒక 20 నుండి 40 సంవత్సరాలు దాకా గడిచి ఉండొచ్చు. మీ ఈ 20 నుండి 40 సంవత్సరాల జీవిత కాలాన్ని ఎలా గడిపారో నాకు తెలియదు. కానీ రానున్న రోజుల్లో మీ చేతులతో ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించి ఆ కొత్త ప్రపంచాన్ని మీ కళ్ళకు చూపించాలన్నది నా సంకల్పం. నేను సృష్టించాలనుకున్న కొత్త ప్రపంచం నా ఒక్కరి చేతుల్లో లేదు. ఈ ఛానల్లో నేను పెట్టబోయే వీడియోస్ని చూసే మీ ప్రతి ఒక్కరి చేతుల్లో ఉంది. నేను మొదట్లో చెప్పినట్లు డియర్ యూనివర్స్ అనేది ఒక యూట్యూబ్ ఛానల్ కాదు. ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించడానికి మొదలుపెట్టిన ఒక గొప్ప సంకల్పం. ఆ గొప్ప సంకల్పాన్ని చేరుకోవడానికి 4 లక్ష్యాలు ఉన్నాయి. మనం ఆ 4 లక్ష్యాలతో ముందుకు సాగుతాం. ఆ 4 లక్ష్యాలలో మొదటి లక్ష్యం స్వచ్ఛమైన మనుషులు, అంటే ప్యూర్ హ్యూమన్ బీయింగ్స్. నేను ఒక మనిషిగా ఈ లక్ష్యం ద్వారా ప్రపంచంలోని మనుషులందరినీ స్వచ్ఛమైన మనసును కలిగిన మనుషులుగా తయారు చేయాలన్నది నా ప్రయత్నం. పేదవాడు అయినా కోటీశ్వరుడు అయినా తను బ్రతికే కొన్ని సంవత్సరాలు స్వచ్ఛమైన మనిషిలా బ్రతకాలి. రెండవ లక్ష్యం ప్రకృతి కోసం ప్రపంచమంతా సేవ్ వాటర్, సేవ్ నేచర్, సేవ్ ఎర్త్ అనే నినాదంతో ముందుకు సాగుతాం. మన మూడవ లక్ష్యం పేదవాడు లేని ప్రపంచం నా సంకల్పం. ఎడ్యుకేషన్, పోవర్టీ, ఎన్లైటన్మెంట్. మనం ఈ మూడిటి అంశాల మీద ముందుకు సాగుతాం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మన 4వ లక్ష్యం ఈ యూట్యూబ్ ఛానల్కి మెయిన్ మోటో స్ట్రేంజర్స్ ఫ్యామిలీ అనే ఒక వ్యవస్థని సృష్టిస్తున్నాం. ఇది ప్రపంచవ్యాప్తంగా మనం మొదలు పెట్టబోతున్నాం. నా కులం, నా జాతి, నా మతం, నా దేశం అనే స్వార్థమైన ఆలోచనలకి, ఆచారాలకి ఇక ముగింపు చెప్దాం. ఈ ప్రపంచం నాది, ఈ ప్రపంచంలో ఉన్న మనుషులు అందరూ నా వాళ్ళు అనే నిస్వార్థమైన గొప్ప ఆలోచనలకి మనం శ్రీకారం చుడదాం. నేను ఈ యూట్యూబ్ ఛానల్ని ఒక బైబుల్లా, ఒక ఖురాన్లా, ఒక భగవద్గీతలా భావిస్తాను. ఎందుకంటే నేను సృష్టించబోయే కొత్త ప్రపంచానికి ఇదే ఆధారం కాబట్టి. నేను మొదటి అడుగు వేస్తున్నాను. నాతో పాటు నా వెనకల ఎన్ని అడుగులు పడతాయో నాకు తెలియదు. కానీ నేను వెనక్కి తిరిగి చూసిన రోజు చూడటానికి నా 2 కళ్ళు సరిపోని విధంగా ఆ అడుగులు ఉంటాయని భావించి ముందుకు నడుస్తాను.